బీబీజీ అమరావతి వెంచర్స్ లో మహాశివరాత్రి బంపర్ ఆఫర్ 15 రోజుల్లో ఫుల్ పేమెంట్ చేస్తే ప్లాట్ రిజిస్ట్రేషన్ ఫ్రీ. ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ 040690344. వెల్కమ్ టు సుమన్ టీవీ. భారత్ యూరోపియన్ యూనియన్ మధ్య భారీ వాణిజ్య ఒప్పందం ఇంతకుముందు కని విని ఎరుగని రీతిలో ఈ ఇరు దేశాల మధ్య జరిగిన ఒప్పందం ఎంతో మంది కలల సాకారం అయిందని అనుకోవాలి. ఎందుకంటే రిపబ్లిక్ డేకి ముఖ్య అతిథులుగా యూరోపియన్ యూనియన్ ప్రతినిధులనే పిలవడం జరిగింది. ఆంటోనియో కోస్టా కౌన్సిల్ అధ్యక్షుడు యూరోపియన్ యూనియన్, అదేవిధంగా ఉర్సులా కమిషన్ అధ్యక్షురాలు, వీళ్ళిద్దరిని వ్యూహాత్మకంగానే మోదీ గారు పలు దఫాలుగా చర్చలు జరపడం, నిన్న రిపబ్లిక్ డేకి చీఫ్ గెస్ట్గా పిలవడం జరిగింది. ఈ కలయిక చరిత్ర నిలిచిపోవాలనేది మోదీ గారి ఆకాంక్ష. దానికి అనుగుణంగానే నిన్న మొన్న జరిగిన ఈ చర్చల్లో 93% వస్తువుల పైన సుంకాలు ఎత్తివేశారంటే దానివల్ల మనకు వచ్చే ఆదాయం 6.9 లక్షల కోట్ల లబ్ధి అంటే దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఒక రకంగా అమెరికాకి చెంపబెట్టే ట్రంప్ యొక్క నిరంకుశ వైఖరికి ఇష్టానుసారంగా టారిఫ్లు వేసి ఇతర దేశాలని భయపెట్టే పరిస్థితుల్లో ఇది చాలా మంచి ఉపశమనం అనుకోవాలి. ఎందుకంటే యూరోపియన్ దేశాలు భారతదేశం అంతా స్నేహ బంధాలు ఇప్పటి నుంచి కాదు, దశాబ్దాల తరబడి ఉన్నాయి. అది మోదీ గారు వచ్చిన తర్వాత చాలా మరింత బలపడింది. నేను చెప్పింది వినాలి, నేను చెప్పింది వినకపోతే ఎవరి మీద ట్యాక్స్లు వేస్తామని చెప్పేసి అన్ని దేశంలో అనేక దేశాల మధ్య వైషమ్యాలు రెచ్చగొట్టే ధోరణిలో ట్రంప్ ఉన్నాడు. కానీ వ్యూహాత్మకంగా మోదీ గారు అడుగులేశారు. దానివల్ల ఇందాక చెప్పినట్టుగా అమెరికా ఆంక్షల నడుమ వాళ్ళకి చెంపబెట్టే భారత్ యూరోపియన్ యూనియన్ మధ్య నిన్న జరిగిన యొక్క ఒప్పందం వల్ల 93% వస్తువులపై సుంకాలంటే మనకి ఇంధన రంగంలో అద్వితీయమైన ప్రగతి మనకి రాబోతుంది. దానివల్ల కోట్లాది మందికి ఎంప్లాయ్మెంట్ కలగటమే కాకుండా ఇక్కడ $500 బిలియన్ పెట్టుబడులు పెట్టవచ్చు. అదే రకంగా అద్భుతమైన అవకాశాలు ఈ దశాబ్దం ఆఖరి నాటికి $100 బిలియన్ సాధిస్తాం. అంటే మనం ఏ లెవెల్లో మనం ముందుకెళ్తున్నామో అర్థం చేసుకోవచ్చు. ప్రపంచంలో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మనం వచ్చేసాం. అమెరికా, చైనా తర్వాత 3వ ఆర్థిక వ్యవస్థగా రాబోయే 2-3 సంవత్సరాలు మనం రాబోతున్నాం. అంటే ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకనామిక్ కంట్రీగా భారతదేశం సుస్థిరమైన అటు ఆర్థికంగా ప్రభుత్వ పరంగా ముందుకెళ్తా ఉంది. ఇదే సమయంలో మన దేశం 27 దేశాల ఐరోపా సమైక్యతో కలిపి ఈ ఒప్పందం చేసుకోవడం వల్ల ఎంఎస్ఎంఈలకు ఊరట లభించింది. అదే సమయంలో పెట్టుబడులు పెట్టడానికి వాళ్ళు వస్తారు, సరికొత్త ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయి. ముఖ్యంగా మహిళలకి, యువతకి లక్షలాది ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. ఇది ఒక రకంగా అమెరికా నిద్ర పట్టనే రాత్రి అని అనుకోవచ్చు. దీనివల్ల ప్రయోజనాలు ఏంటి? అమెరికాలో ఒకసారి చూస్తే కనుక అనేక మనం వాడే మెర్సిడీస్ బెంజ్ కావచ్చు, BMW కావచ్చు, తర్వాత ఆడి, స్కోడా ఇలాంటి కార్లన్నీ కూడా రేట్లు మొత్తం కంప్లీట్ తగ్గిపోతాయి. అదేవిధంగా 110% ఉన్న యొక్క పన్ను ఏదైతే ఉందో 10%కి క్రమేణా తగ్గించారంటే దీన్ని బట్టి ఏ విధంగా మనం ఆదాయం భవిష్యత్తులో వస్తుంది. అదేవిధంగా ఫార్మా, ఇంధన రంగంలో కూడా యూరోపియన్ యూనియన్ భారతదేశం మధ్య ఈ మైత్రి ఇందాక చెప్పినట్టుగా ఇప్పుడుది కాదు ఈ స్నేహ బంధం. ఒకవైపు ఆర్థికంగా భారతదేశం మిగతా దేశాలతో పోటీ పడుతూ ఉంది. ఇదే సమయంలో యూరోపియన్ యూనియన్తో స్నేహస్తం అనేది ఆనాటి ప్రధానమంత్రి నుంచి ఈనాటి మోదీ వారి గారి చాలా వ్యూహాత్మకంగా అడుగులేస్తున్నారు. యూరోపియన్ యూనియన్ ఆంటోనియో కోస్టా నేను చెప్పినట్టుగా కౌన్సిల్ అధ్యక్షుడు, అదేవిధంగా ఉర్సులా కమిషన్ అధ్యక్షురాలు, ఈ ముగ్గురు మధ్య నిన్న స్నేహబంధం అనేది ఒక్కసారి మనం లెక్కల్లోకి వెళ్తే కనుక 93% పైగా భారత వస్తువులపై ఇక సుంకమే ఉండదు. అంటే అమెరికా లాగా బెదిరించే ధోరణి ఉండదు. యూరోపియన్ యూరో డాలర్ కంటే ఎక్కువగా ముందుకెళ్తా ఉంది. అదే సమయంలో సుదీర్ఘంగా 2027 మొదట్లో ఈ ఒప్పందం అమలైన నుంచి దీన్ని మదర్ ఆఫ్ యూరోపియన్ యూనియన్ ఈ యొక్క ఒప్పందాన్ని కంప్లీట్ గా చూసుకుంటే మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ అంటారు. ఇది ఒక రకంగా భారతదేశం ప్రపంచంలోనే 145 కోట్ల ఉన్న జనాభాతో పాటు యూరోపియన్ యూనియన్ లో 27 దేశాలు కలిపితే 200 కోట్ల మంది జనాభాకు సంబంధించిన భారీ వాణిజ్య ఒప్పందం. దీనివల్ల 93% వస్తువులు సుంకాలు ఎత్తివేయటం కావచ్చు, స్వేచ్ఛాయుత వాణిజ్యం ప్రపంచంలో జరుపుకోవడం కావచ్చు, దీనివల్ల లక్షలాది మందికి ఉపాధి అవకాశాలు కావచ్చు. ఇవన్నీ చూసుకుంటా ఉంటే అమెరికా నెక్స్ట్ ఏ స్టెప్ తీసుకుంటుందో మనం చూడాలి. అదేవిధంగా 400 కోట్ల యూరోలు వార్షిక ఏదైతే టారిఫ్ ఉందో మొత్తం కూడా కంప్లీట్ గా తగ్గనున్నది. దానివల్ల నిందా చెప్పినట్టు వైద్య పరికరాలు కావచ్చు, హెలికాప్టర్ విమానాలకు సంబంధించి కావచ్చు, కార్లు కావచ్చు, ఫార్మా కావచ్చు, అన్ని కూడా రేట్లు తగ్గుతున్నాయి. అమెరికా పెత్తందారీ వ్యవస్థకి ఇది యొక్క ఫుల్ స్టాప్ పడినట్టే అనుకోవాలి. ఇకపోతే యూరోపియన్ యూనియన్ దేశాల్లో ఫ్రాన్స్, ఇటలీ, స్పెయిన్, బెల్జియం అనేక దేశాల్లో అక్కడ తయారయ్యే వైన్ కావచ్చు, కాస్మోటిక్ వస్తువులు కావచ్చు, చాక్లెట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా రేట్లు కంప్లీట్ గా తగ్గుతాయి. సుంకాలు తగ్గిపోయినప్పుడు ఎగుమతులు చేయడానికి వాళ్ళు ముందుకు వస్తున్నారు. దాంతో పాటు ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు ఇది ఏ విధంగా ఉపయోగం అని చెప్పనుకుంటే తెలంగాణలో హైదరాబాద్ లో వరంగల్ కి సంబంధించిన వస్త్ర పరిశ్రమకు సంబంధించి చాలా బెనిఫిట్స్ ఎగుమతులు చేయడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ విశాఖ, కాకినాడ, ఎందుకంటే గుజరాత్, కేరళ తీర ప్రాంతం తర్వాత ఎక్కువ తీర ప్రాంతం ఆంధ్రప్రదేశ్ ఉంది. దాంట్లో విశాఖ, కాకినాడకి దీని నుంచి ఎక్స్పోర్ట్ చేసుకోవడానికి కేరళ నుంచి మిరియాలు కావచ్చు, ఇక్కడ నుంచి ఏ అయితే వస్తువులు ఎగుమతులు చేసుకోవడానికి సముద్ర మార్గం అనేది చాలా ఈజీగా యూరోపియన్ దేశాలకి అవకాశం ఉన్నది. ఎలక్ట్రానిక్ వస్తువులు కూడా దిగుమతి చేసుకోవచ్చు. ఏదేమైనా కానీ ఇంత ముందు కని విని ఇదిలో
మనం చేసుకున్న ఈ ఒప్పందం మోదీ గారి యొక్క దార్శనికత, ఆనాటి పివి నరసింహారావు గారు స్వేచ్ఛాయుత వాణిజ్యానికి ఏ విధంగా ఆర్థిక సంస్కరణలు చేపట్టాడో, ఆ తర్వాత అంత అద్వితీయమైన పేరు ప్రతిష్టల్ని ఈ రోజున మోదీ గారే తీసుకొచ్చారు అనుకోవాలా. ఎందుకంటే ఒకవైపు అమెరికాతో స్నేహాస్తం ఉంది, ఒకవైపు రష్యాతో ఉంది, ఒకవైపు ఉక్రెయిన్తో ఉంది. ఈ యుద్ధం మధ్య బంగారం రేటు విపరీతంగా పెరుగుతూ ఉంది. ఇదే సమయంలో భారతదేశం యువత రోజు రోజుకి పెరిగిపోతా ఉంది. అన్ఎంప్లాయ్మెంట్ వచ్చే పరిస్థితి నుంచి ఈ రోజు ఎంప్లాయ్మెంట్ లక్షలాది మందికి ఉపాధి కలగాలంటే మనం యూరోపియన్ దేశాలతో సఖ్యత ఉండాల్సి. యూరోపియన్ దేశాలు డాలర్తో పోలిస్తే యూరో కరెన్సీ రేట్ ఎక్కువ. 27 దేశాల సమైక్యని యూరోపియన్ యూనియన్ తో మన దేశం చేసుకున్న ఈ చారిత్రాత్మకమైన ఒప్పందం వల్ల 93% సుంకాలు ఎత్తివేయటం అంటే మనకి ఎంత లబ్ధి మనం అర్థం చేసుకోవచ్చు. ఈ విధంగా ఇంధన రంగంలో డెఫినెట్ గా నెక్స్ట్ లెవెల్ లో మనం వెళ్ళొచ్చు. ఎంఎస్ఎంఈ రంగంలో సూక్ష్మ స్థూల పరిశ్రమలు స్థాపించుకోవడానికి బెనిఫిట్స్, మహిళలకి యువతకి వృత్తిపులకు కూడా ఎప్పుడు లేని ప్రాధాన్యత దీనివల్ల వస్తుందంటే ఇది దశాబ్దాల కలగా మనం చెప్పుకోవచ్చు. దీన్ని మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ గా మనం చెప్పుకోవచ్చు. ఉభయ తెలుగు రాష్ట్రాలే కాకుండా ఈ దేశంలో అన్ని రాష్ట్రాలకి ఈ స్వేచ్ఛాయుత వాణిజ్య ఒప్పందం వల్ల భారతదేశంతో పెట్టుకుంటే ఏంటి, భారతదేశ శక్తి సామర్థ్యాలు ఏంటి, ఈ దేశంలో ఉన్న ప్రకృతి రమణీయత ఏంటి, ఆర్థిక సుస్థిరమైన ప్రభుత్వాలు ఏంటనేది చెప్పకనే చెప్పాం. కాబట్టి యూరోపియన్ దేశాలన్నీ భారతదేశంతో కలిసే ముందుకెళ్తున్నాయి. అమెరికా ఏదో బెదిరిస్తే మేము బెదిరిపోము అని స్ట్రైట్ గానే చెప్పారు. అమెరికా పెత్తందారి వ్యవస్థ మాతో పెట్టుకుంటే కుదరదు అని చెప్పేసి ఆయా దేశాల సమైక్య చెప్పకని చెప్పి మోదీ ఏదేమైనా కానీ వ్యూహాత్మకంగా అడుగులు వేశారు. దీనివల్ల మనం ఇంధన రంగంలో అనేక రకాల పెట్టుబడులకి చేసుకోవచ్చు. మన దేశం టారిఫ్లు తగ్గిపోయినాయి. మన దేశం ఎగుమతుల్లో కూడా ఎక్కువగా బెనిఫిట్స్ మనకు వస్తాయి, దిగుమతుల్లో కూడా మన బెనిఫిట్స్ వస్తాయి. ఏ విధంగా చూసుకున్నా ఈ యొక్క అతిపెద్ద యూరోపియన్ భారతదేశాల మధ్య జరిగిన ఈ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం 6.9 లక్షల కోట్ల లబ్ధి భారతదేశానికి చేకూరటం అనేది ప్రతి భారతీయుడు గర్వపడాల్సిన సమయం.